ఎక్కడైతే చనిపోయినటువంటి కళేబరం ఉంటుందో, పీనుగు ఉంటుందో అక్కడ రాబందులు పోగవుతాయి. అలాగే మనుషుల అజ్ఞానాన్ని ఆసరగా చేసుకొని డబ్బు సంపాదిస్తున్న వ్యక్తులను కూడా మనం రాబందులు లేదా గుంట నక్కలు అని పిలవచ్చు. నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, ఇప్పటికి మీరు థంబ్నెయిల్ చూశారు కదా, అజయ్ బాబు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాం. గతంలో ఈ వ్యక్తి పాస్టర్ అజయ్ బాబుగా ఉండేవాడు. అయితే ఈ మధ్య అజయ్ బాబు కాస్త పాస్టర్ అజయ్ బాబు కాస్త సిఎండిఎఫ్ అజయ్ బాబుగా మారిపోయాడు. పాస్టర్ అజయ్ బాబు కాస్త సిఎండిఎఫ్ అజయ్ బాబుగా మారిపోయాడు. క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ అనేటువంటి ఈ సంస్థ ఒకదాన్ని ఏర్పాటు చేసి, అంటే రాజకీయ పరంగా అలా ఇప్పటికీ క్రైస్తవుల మీద, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమంది అమాయకుల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఈ అజయ్ బాబు అనేటువంటి వ్యక్తి. ఎందుకు నేను ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను అంటే, ఈ వ్యక్తి యూట్యూబ్లో వచ్చేటువంటి ఏది గూగుల్ పే, ఫోన్పే ద్వారా వచ్చేటువంటి డబ్బుకి అలవాటు పడి క్రైస్తవుల్ని ఇంకా ఇంకా అజ్ఞానంలోనికి నెట్టివేస్తున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. ఎలాగో చెప్తాను వినండి. ఛత్తీస్గఢ్లో దాడి జరుగుతుంది, ఉత్తరప్రదేశ్లో దాడి జరుగుతుంది, లేకపోతే మధ్యప్రదేశ్లో దాడి జరుగుతుంది, ముంబైలో దాడి జరుగుతుంది, క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడి జరుగుతుంది అంటూ క్రైస్తవుల ఎమోషన్స్తో, భావోద్వేగాలతో ఆడుకుంటూ, ఇప్పుడు ప్రతి ఒక్క చేతిలోకి మొబైల్ వచ్చేసింది. ఆ మొబైల్ నొక్కగానే ఏది నిజమైన వారితో, ఏది నకిలీ వారితో తెలుసుకోలేనటువంటి పరిస్థితి. నాలాంటి చదువుకున్న వ్యక్తులు కూడా ఏది నిజమో ఏది అబద్ధమో అని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలోనికి ఈరోజు మనం వచ్చాం. ఏది న్యూసో ఏది న్యూసెన్సో అర్థం కాకుండా పోయినటువంటి పరిస్థితి ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి. అలా ఎక్కువ శాతం మంది ఇలా చూడగానే, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చూడగానే అమ్మో నిజమేమో ఇది అనేటట్టుగా చాలామంది భావోద్వేగానికి లోనై, మన క్రైస్తవుల మీద ఏదో జరిగిపోతుంది కాబట్టి నా వంతుగా నేను దాన్ని అడ్డుకోవాలి కదా అనేటట్టుగా ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వేస్తూ ఉన్నారు. ఎందుకంటే నా క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే ఈ నెరేషన్ అలా ఉంటుంది, వారి ఎమోషన్స్ని రెచ్చగొట్టేటట్టుగా ఉంటుంది. నెరేషన్ చెప్పే విధానం ఏదో జరిగిపోతుంది అక్కడ క్రైస్తవులకి, నాకు మీరు డబ్బు వేయండి, నేను వెళ్ళి వారిని ఆదుకుంటాను అనేటట్టుగా వారి ఎమోషన్స్ని రెచ్చగొట్టేటట్టుగా, ప్రొవోక్ చేసేటట్టుగా ఉంటుంది ఈ చెప్పే విధానం. తెలియనటువంటి అమాయకులు చాలామంది నిజమేనేమో అని చాలామంది గూగుల్ పే, ఫోన్పే చేయడం ద్వారా ఇలాంటి రాబందుల్ని పెంచి పోషిస్తున్నారు. దీన్ని బయట సమాజం కూడా గమనిస్తుంది, బయట వ్యక్తులు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా పాస్టర్ అజయ్ బాబు కాస్త ఇప్పుడు సిఎండిఎఫ్ అజయ్ బాబుగా మారిపోయాడు. క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ అనేటువంటి ఒక సంస్థ ప్రతి వీడియో రెచ్చగొట్టే విధంగా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ, ప్రతి వీడియో కింద గూగుల్ పే, ఫోన్పే అని వ్రాసుకుంటూ, మీరు నన్ను ఆర్థికంగా బలపరచండి, నేను వెళ్ళి వారికి సహాయం చేస్తాను, అక్కడ పోరాటం చేస్తాను అనేటట్టుగా ఈ వ్యక్తి ఇప్పటికీ క్రైస్తవ్యంలో చాలామంది అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కోట్లు సంపాదించి కోట్లు కూడబెట్టినటువంటి రాబందు ఈ వ్యక్తి. ఈ సిఎండిఎఫ్ని మీరు బలపరచండి, ఆర్థికంగా బలపరచండి అంటూ ఈ వ్యక్తి మాట్లాడుతున్న విధానం మీరు గమనించండి. అంటే ఈ వీడియో ఆ వ్యక్తి చేయడానికి కారణం ఏంటి అంటే, ఈ గూగుల్ పే, ఫోన్పే నంబర్ ఏదైతే ఇచ్చాడో ఈ నంబర్లో అమౌంట్ పడ్డానికి, ఎలాగైతే పీనుగును ఆధారం చేసుకొని, మృత కళేబరాన్ని ఆధారం చేసుకొని రాబందులు బ్రతుకుతుంటాయో, అలాగే క్రైస్తవంలో ఏదో జరిగిపోతుంది అనేటట్టుగా పదే పదే వీడియోలు చేస్తూ అలా తాను డబ్బు సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తి ఈ అజయ్ బాబు. కాబట్టి జాగ్రత్తగా గమనించు సంగమా. ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా వినండి. ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, ఎంత రెచ్చగొడుతున్నాడో. అసలు క్రైస్తవులు బూతులు మాట్లాడొచ్చా, కొడక గెడక అని మాట్లాడొచ్చా? తప్పు కదా. అలా మాట్లాడుతూ రెచ్చగొడుతూ, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు అన్నటువంటి యేసు ప్రభు బోధని తలక్రిందులు చేస్తూ రెచ్చగొడుతూ ఒక గొడవ వాతావరణాన్ని, యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ అలా డబ్బులు అడుక్కుంటున్నటువంటి వ్యక్తి ఈ అజయ్ బాబు అనేటువంటి వ్యక్తి. ఒకసారి ఈ వ్యక్తి మాట విధానం చూడండి, క్రైస్తవ భావజాలానికి ఈ వ్యక్తి మాట్లాడుతున్న విధానానికి ఒకసారి మీరు బేరీజ్ వేస్తూ ఈ వ్యక్తి మాట్లాడే మాటలు వినండి.
తప్పనిసరిగా ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. ఛత్తీస్గఢ్ క్రైస్తవులు భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి నేను చూశాను. ఈ విషయాలను పూర్తిగా చూసిన తర్వాత, పరిశీలించిన తర్వాతనే ఆధారాలతో ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తమైతే మార్చి 1 తారీఖున ఆ బిశ్రాంపూర్ గ్రామానికి సిఎండిఎఫ్ బృందం వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనా సరే ఆ బిశ్రాంపూర్ అనే గ్రామానికి మార్చి 1 తారీఖు, ఏ రోజైతే క్రైస్తవులను ఊచకోత కోస్తామంటున్నారు, ఏ రోజైతే క్రైస్తవ ఆడబిడ్డలను నగ్నంగా ఊరేగిస్తామంటున్నారు. చాలా జాగ్రత్త వినండి. ఈ వ్యక్తి మాట తీరు చూడండి, ఎంత రెచ్చగొట్టేటట్టుగా. అలా రెచ్చగొడితేనే కదా పైసలు వస్తాయి, డబ్బులు వస్తాయి. అమాయకులు ఇది నిజమేనేమో అనేటట్టుగా డబ్బులు పంపించేది ఇలా రెచ్చగొడితేనే కదా. చూడండి ఎంత రెచ్చగొడుతున్నాడు. ఏ రోజు అయితే వాళ్ళు దాడి చేస్తారో అదే రోజు వెళ్తాం అనేటట్టుగా మాట్లాడుతూ చూడండి ఎంత పరుషంగా మాట్లాడుతాడో, ఎంత భావోద్వేగానికి గురి చేస్తాడో ఈ వ్యక్తి. వీడియోలు చూసే వ్యక్తుల్ని మోసపోతుంది క్రైస్తవ్యం. ఇలాంటి వ్యక్తులు ఎంతమందో క్రైస్తవ్యంలో అమాయకుల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని ఎంతమంది బ్రతుకుతున్నారో ఇలా. ఒకసారి వినండి, పూర్తిగానే మాట్లాడను. ఏ రోజైతే క్రైస్తవ కోడళ్ళని మానభంగాలు చేస్తామని పిలుపునిచ్చారు, ఏ రోజైతే బలవంతంగా ఇళ్లలోనికి వెళ్లి పసిబిడ్డలు తీసుకొని వచ్చి రోడ్ల మీద నరుకుతామంటున్నారో ఆ రోజు సిఎండిఎఫ్ బృందం ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నేను వెళుతున్నాను. నాతో పాటు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా తప్పనిసరిగా ముందుకు రండి. ఎవడు క్రైస్తవుల మీద చెయ్యి వేస్తాడో చూద్దాం. 50,000 మంది మీరు సిద్ధపడి రావాలి అని చెప్పి వాడు పిలుపునిస్తా ఉన్నాడు. 50,000 మంది వచ్చి మూకుమ్మడిగా దాడి చేస్తేనే అక్కడ మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందని వాడు అంటున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం కూడా మనకుందని వాడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో క్రైస్తవుల మీద మీరు గమనించాలి. నేను వాళ్ళ క్రైస్తవ సహోదరులకి ప్రత్యేకంగా చెప్తున్నాను, సిఎండిఎఫ్ ని సపోర్ట్ చేయండి. సిఎండిఎఫ్ తో కలిసి ముందుకు నడవండి. క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకి అండగా నిలబడి ఒకే ఒక్క సంస్థ సిఎండిఎఫ్, క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్. ఆ రోజు తప్పనిసరిగా మనం అక్కడికి వెళదాం. పరిస్థితుల్లో ఏదైనా మార్పు ఉంటే ఓకే, లేదు ఇదే సంఘటన అక్కడ జరిగే అవకాశం ఉంది, ఆ సంఘటన జరుగుతుంది అని కానీ సందేశం వస్తే మాత్రం మార్చి 1 తారీఖు సిఎండిఎఫ్ టీం తప్పనిసరిగా బిశ్రాంపూర్ లో వాడు ఎక్కడైతే మారణకాండ జరుపుతానన్నాడో, మణిపూర్ లో క్రైస్తవ ఆడబిడ్డల్ని నగ్నంగా ఊరేగించినట్లు ఏ ఊర్లో అయితే ఛత్తీస్గఢ్ లో ఊరేగిస్తా అన్నాడో మనం అక్కడ వెళ్ళి మనం అక్కడ నిలబడాలి. క్రైస్తవ ఆడబిడ్డలకి అంతగా మనం అక్కడ నిలబడాలి. క్రైస్తవ ఆడబిడ్డలకి రక్షణగా మనం అక్కడ నిలబడాలి. అలాగే ముస్లిం ఆడబిడ్డలకి రక్షణగా మనం అక్కడ నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన ఒంటి మీద చేయబడ్డ తర్వాతనే క్రైస్తవ ఆడబిడ్డల ఒంటి మీద చేయి పడాలి. మన ప్రాణాలతో ఉండగా నా కొడుకు కూడా క్రైస్తవ ఆడబిడ్డల మీద చేయి వేయడానికి వీల్లేదు. క్రైస్తవ పసిబిడ్డల మీద, క్రైస్తవ వృద్ధురాళ్ళ మీద చేయి వేయడానికి వీల్లేదు. నేను వెళ్తున్నాను. రోషం కలిగినటువంటి వాళ్ళు, పౌరుషం కలిగినటువంటి వాళ్ళు, క్రైస్తవ సంఘం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా నాతో పాటు రావచ్చు. నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మీ వంతుగా మాకు అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయండి. రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వివరాలు మాకు పంపించండి. జరగబోయేటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాను. సిఎండిఎఫ్ ని బలోపేతం చేయండి. క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ ని బలోపేతం చేయండి. ఇది మాత్రమే రేపు మన హక్కుల కోసం నిలబడుతుంది. ఈ సంఘం మాత్రమే మన కోసం ఎంత దూరమైన వెళ్తుంది. ఈ సంఘం మాత్రమే రేపు మీకు కష్టం వస్తే మీ ఇంటి చుట్టూ కాపలాగా నిలబడుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మీరు మాకు బలాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి. దేవుడు మమ్మల్ని బలపరచలాగిన ప్రార్థన చేయండి. ఫైనాన్షియల్ గా కూడా మీ వంతు సహకారాన్ని మాకు పంపించండి. చూద్దాం మార్చి 1 తారీఖున ఏం జరుగుతుందో చూద్దాం. మీ అందరికీ వందనాలు. విన్నారు కదండి. ఈ వీడియో ఆ వ్యక్తి చేయడం వెనక ఉద్దేశం ఏంటి అంటే, ఏదో క్రైస్తవులకి అన్యాయం జరిగిపోతుంది, క్రైస్తవుల పక్షాన పోరాడాలి, వాళ్ళని ఆదుకోవాలి అనేది కాదు ఆ వ్యక్తి ఇంటెన్షన్. అక్కడేదో జరిగిపోతుంది అనేటట్టుగా ఇక్కడ చెబుతూ, ఇక్కడ గూగుల్ పే, ఫోన్పేలో డబ్బులు అడుకోవడానికి. అజయ్ బాబు మాట్లాడిన మాటలు చాలామందికి అందులోని ఆంతర్యం అర్థం కాకపోయే అవకాశం ఉంది. ఈ వ్యక్తి పదే ఇలాంటి వీడియోలు చేయడం ద్వారా ఏం చేస్తున్నాడు అంటే, క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటూ వారిని భావోద్వేగానికి గురి చేస్తూ అక్కడ ఈ వ్యక్తి ఏదో ఉద్ధరించినట్టుగా డబ్బులు అడుక్కుంటున్నాడు. అలా ఇప్పటికే కోట్ల రూపాయలు సంపాదించాడు. ప్రతి వీడియో ఇలాంటి కంటెంట్తోనే ఉంటుంది. అజయ్ బాబు చేసే ప్రతి వీడియో ఇలాంటి కంటెంట్తోనే, అక్కడ ఎలా జరిగిపోయింది, ఇక్కడ ఎలా జరిగిపోయింది, వాళ్ళు చంపేశారు, వీళ్ళు చంపేశారు, అక్కడ తగలబెట్టారు, ఇక్కడ కూల్ చేశారు అంటూ ఏదో జరిగిపోతుంది క్రైస్తవ్యానికి అనేటట్టుగా, ఎలాగైతే రాబందులు పీనుగుల్ని పీకు తింటాయో అలా క్రైస్తవ్యంలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి వ్యక్తుల అమాయకత్వాన్ని
ఆసరా చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి ఈ అజయ్ బాబు అనే వ్యక్తి. గతంలో ఈ వ్యక్తి పాస్టర్ అజయ్ బాబుగా ఇలాంటి కంటెంటే పెట్టేవాడు, పాస్టర్ అజయ్ బాబుగా. అయితే తొండ ముదిరి ఓసరు వెళ్ళైనట్టుగా ఈ వ్యక్తి పూర్తి స్థాయిలో పాలిటిక్స్లోకి వచ్చి సిఎండిఎఫ్ అనేటువంటి సంస్థ, క్రిస్టియన్ ముస్లిమ్స్ డిఫెన్స్ ఫోర్స్ అనేటువంటి ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని ఇక పూర్తి స్థాయిలో ఈ ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి మీ దగ్గర నుంచి గూగుల్ పే, ఫోన్పేలో డబ్బులు అడుక్కోవడానికి మిమ్మల్ని మీ అజ్ఞానాన్ని ఆసరా చేసుకుంటున్నాడు. ఇలా ఎవరైతే సోషల్ మీడియాలో అక్కడ అలా జరిగిపోతుంది, ఇక్కడ ఎలా జరిగిపోతుంది, మేము వెళ్తున్నాం, మేము సాయం చేస్తున్నాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని ఎవరైతే ఫోన్పే, గూగుల్ పే ఇస్తారో దయచేసి 1కి 100 సార్లు ఆలోచించండి. మీ రూపాయి అక్కడ ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి వీళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించుకునే విషయంలో మీరు బలి పశువులు అవుతున్నారు, జాగ్రత్త. ఈ వ్యక్తి గొర్రె చర్మం వేసుకున్న తోడేలు. నేను బాధ్యత కలిగి మీ దృష్టికి ఈ వ్యక్తిని తీసుకుని వచ్చాను. ఎవరు కూడా ఈ వ్యక్తికి సపోర్ట్ చేయకండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు యేసు ప్రభు గురించి, సువార్త గురించి, మన క్రైస్తవ విశ్వాసం గురించి ప్రకటించే వ్యక్తులు కాదు వీళ్ళు. ఎంతసేపు ఉన్నా సరే ఈ మతాల మధ్య ఉన్నటువంటి విద్వేషాన్ని ఆధారం చేసుకుని బ్రతుకు తెరువు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అంతే. ఎన్ని దాడులు జరుగుతాయి క్రైస్తవ మీద, వాటన్నిటి వ్యక్తి లాభపడే వ్యక్తి తప్ప ఆ దాడులు ఆగాలని కోరుకునే వ్యక్తి కాదు. మీరు చూసారా ఈ వ్యక్తి మాట్లాడిన మాటల్లో పదే పదే సిఎండిఎఫ్ను బలపరచండి, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి అని మాట్లాడుతున్నాడు కదా. కేవలం డబ్బు సంపాదన కోసమే ఇలాంటి కంటెంట్ తీసుకుని వచ్చి క్రిస్టియన్ ఎమోషన్స్తో ఆడుకుంటున్న వ్యక్తి, భావోద్వేగాలు రెచ్చగొట్టి తద్వారా తాను జీవనోపాధి సంపాదించుకుంటున్న వ్యక్తి ఈ సిఎండిఎఫ్ అజయ్ బాబు అనే వ్యక్తి. నా వంతుగా బాధ్యత కలిగి ఈ వ్యక్తిని గురించి మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇక మీరు ఎలా స్పందిస్తారన్నది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం అది.